అవి పజ్జొన్నలను నేను గడక చెప్తాను కదా, గ్రైండర్లు ఎట్లా పట్టుకోండి అన్నది ఇప్పుడు చూపెడతాను. నేను మిక్సీలో ఈ జార్లో పోసుకొని ఇలా ఎన్ని పడితే అన్నీ పోసుకొని ఎన్ని అంటే కొన్ని అట్లా ఇట్లా పోసుకొని ఇప్పుడు అవి మనం మిక్సీ పట్టుకున్నాం. ఇది ఇట్లా పట్టుకోవాలి, గడక ఇట్లా పట్టుకోవాలి. ఇవి ఇంట్లో జొన్నలు ఉంటాయి, మధ్య మధ్యలో పిండి జల్లెడ పట్టుకొని మళ్ళా సాటతో కూడుకోవాలి. ఇది చూపెడతా. ఈ గడక అయితే ఇట్లా రావాలి, మధ్య మధ్యలో చూసుకుంటా పట్టుకోవాలి, లేకుంటే మొత్తం పిండి అవుతుంది. మనం గిన్నెలో పోతే ఏంటంటే మొత్తం పిండి వస్తుంది కాబట్టి ఇట్లా పట్టుకుంటే కొన్ని కొన్ని పట్టుకుంటే మంచిగా ఉంటుంది గడక. గడకను మనం జల్లెడ పట్టుకున్నాము. ఈ గడకను కొంచెం కొంచెం జల్లెడ పట్టుకున్నాము. కొంచెం కొంచెం పోసుకుంటా మంచిగా జల్లెడ పట్టుకోవాలి, పిండి లేకుండా పట్టుకోవాలి. మొత్తం జల్లెడ పట్టుకున్నాం. ఇది జల్లెడ పట్టుకున్నాం కదా, ఇట్లా ఇంత పిండి అయితే వెళ్ళింది నాకు. మీరు చూసుకుంటా పట్టుకోరు, లేకుంటే బాగా పిండి వస్తుంది. ఈ పిండిని వారబోయకూరి. నేను రొట్టె చేసి చెప్తా. ఇది పజ్జొన్న గడక కదా, పజ్జొన్న పిండి కదా, షుగర్ ఉన్న వాళ్ళు మంచిది. ఈ గడక అయితే ఇట్లా వచ్చింది. పిండి లేకుండా తీసుకోవాలి, లేకుంటే గడక జిగురు జిగురు మంచిగా ఉండదు ఉడుకుతా అంటే. దీన్ని ఇప్పుడు కోడుకోవాలి మనం సాటతోని. ఇట్లా కోడుకోవాలి గడక, ఇట్లా కోడుకోవాలి. కోడుకుంటే ఏంటంటే సన్నప్పుడు అంతా అటు పోతుంది. అన్నీ తక్కువ ఇక మనం ఇందాక కోడుకున్నాం కదా, ఇక కోడుకున్నాయి ఇట్లా కొన్ని వస్తాయి అన్నట్టుగా. ఈ కొన్నిటిని మనం ఏం చేయాలంటే మనకు వేరే మళ్ళీ మా జొన్నలు ఉంటే అందులో పోసుకోవాలి, మళ్ళీ పట్టుకోవాలి. లేకుంటే చిన్న రోలు ఉంటే చిన్న రోట్లు వేసుకొని దంచుకోవాలి. వీటిని ఇక మన గడక అయితే తయారైంది. గడక ఇట్లా తయారైంది. ఇట్లా మంచిగా తయారైంది. ఇట్లా చేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది. పట్టించుకోకూరి, పిండి పిండి వస్తుంది, అంతా గిరిని వాసన వస్తుంది. ఇట్లా చేసుకొని తయారు చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు